వర్జీనియా పొగాకు సాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలవడం గర్వించదగిన విషయమని రాజమండ్రి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి కరుటూరి ఫంక్షన్ హాల్లో టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన టొబాకో ఫార్మర్స్ అవార్డు ప్రధానోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొగాకు సాగులో మెరుగైన ఫలితాలు సాధించి పొగాకు రైతులకు మరియు రైతులకు సరైన సూచనలు చేసిన టొబాకో సైంటిస్టులకు ఎంపీ అవార్డులు అందించారు. పొగాకు రైతుల సేవలను కొనియాడారు. ముడి రూపంలో టొబాకో పొగాకును ఎక్స్పోర్ట్ చేస్తుందేమో కానీ భారతదేశం దాన్ని మ్యానుఫ్యాక్చర్ గా గుట్కా గాను పాన్ మసాలా గాను ఎగుమతి చేసేటువంటి దిశలో భారతదేశం ఎప్పుడు అడుగులు వేయలేదు అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే అన్మ్యానుఫ్యాక్చర్డ్ ఎగుమతి చూసినట్లయితే మనం చేసేటువంటి ఎగుమతుల్లో అన్మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో 51% ఉంది. మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో ఏదైతే ఉందో అది కేవలం 14% ఉంది. సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో మనం పొగాకును అక్కడ వాడుతున్నటువంటి సందర్భంలో కేవలం 9% మాత్రమే మనం ఇక్కడ చేసుకోగలుగుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తూ భావితరాలకి ఎలాంటి భూమిని మనం అందిస్తున్నామని నిజంగా మనం ఆలోచించాలి. ప్రస్తుత అవసరాల కోసము మరో దాని కోసము విపరీతమైన ఎరువులు వాడేస్తూ భూమిని సారం కోల్పోతూ విషఫలితం చేస్తున్నామేమో ఆలోచించాలి. అందుకని ఇక్కడే ఉన్న శేషు మాధవ్ గారితో రిక్వెస్ట్, మీరు చేసే రీసెర్చ్లో భవిష్యత్తులో ఈ ఎరువుల వాడకాన్ని సాయిల్ టెస్ట్ బేస్డ్గా వాడకాన్ని తగ్గించగలుగుతామా, ప్రకృతిలో మమేకమయ్యే వ్యవసాయాన్ని సాగుకు తీసుకురాగలుగుతామా, అది తీసుకొస్తూ రైతుకి అధిక దిగుబడిని అందిస్తూనే వ్యవసాయం అయ్యే ఖర్చులు